బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకొని కొనసాగుతున్న దిత్వా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. రేపు ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు దిత్వా సమీపించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి కోస్తాంధ్ర తీరంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అన్ని పోర్టులలో 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దిత్వా తుఫాన్ భయపడుతుంది. శ్రీలంకని అతలాకుతలం చేసిన ఈ దిత్వా తుఫాన్ ఏపీ తమిళనాడు వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం దాని ప్రభావం ఏపీ రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుందో మనతో మాట్లాడుతుంది విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. వారి మాటలోని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, దిత్వా తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేసింది. చాలా భయంకర పరిస్థితి. అక్కడ బీభత్సమైన గాలుతో శ్రీలంకను అతలాకుతలం చేసింది. సో ప్రధానంగా తమిళనాడు ఏపీ వైపు వస్తుంది. ఏపీలో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాకు దీని ప్రభావం ఉండబోతుంది? ఒకటి, నిన్న శ్రీలంక దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను ఈరోజు మరింత ఉత్తర వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ఉత్తర ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది తమిళనాడులోని మద్రాసుకు, చెన్నైకు 380 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది తన ప్రస్థానాన్ని ఉత్తర వాయువ్య దిశలో కొనసాగించి రాబోయే 2 రోజులు కూడా తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం నుండి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి పయనించే అవకాశం ఉన్నది. ఇది రాబోయే 5 రోజులు కూడా వర్షాన్ని కలుగజేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మొదటి రోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 2వ రోజు 3వ రోజు అత్యధిక ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు క్షేత్రీయ విస్తృతి కొంచెం తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమై చివరి రోజున 1-2 చోట్లకు పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు పలుచోట్ల, ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో పడి 4వ రోజున కొన్ని ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ రాబోయే 4 రోజులు కూడా 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఈరోజు భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక రేపు అనగా 30వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీతో పాటు భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు. వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక 3వ రోజైన 1వ తేదీ డిసెంబర్ నాటికి ప్రకాశం, నెల్లూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అనగా ఆరెంజ్ అలర్టు. మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతిలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉద్యమం. ఉత్తరాంధ్రకు సంబంధించి దీని ప్రభావం ఏమనిపోతుంది అండ్ విండ్ స్పీడ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక చెప్పుకున్నట్లుగా ఉత్తరాంధ్రలో కూడా క్షేత్రీయ విస్తృతి 2వ రోజు తర్వాత పెరిగే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు 3వ రోజున ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తూ ఈరోజు సాయంత్రం తరువాత వాటి యొక్క తీవ్రత పెరిగి గేల్ విండ్స్ 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి 3వ రోజు వరకు ఈదురుగాళ్ల ప్రభావం ఉన్నందువల్ల దక్షిణ కోస్తా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా సముద్ర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో కృష్ణపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. ఇక దక్షిణ కోస్తా కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే సంభావ్యత ఉన్నది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతిలో 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత మధ్యస్థ స్థాయిలో ఉన్నది. మిగిలిన 3 జిల్లాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, నెల్లూరులో సంభావ్యత తక్కువగా ఉన్నది. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే 2 రోజుల పాటు ఇది ప్రభావం భారీగా ఉండబోతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాడు కూడా బలమైన ఈదురుగాలు 60 నుంచి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అటు చిత్తూరు, తిరుపతి ప్రాంతాలు కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా
వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం. మరోవైపు మత్స్యకారులు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవారు కూడా వేటకి వెళ్ళొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విలేజ్ నుంచి కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.